ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం లేకపోతే 8వ అధ్యాయం 4 సువార్తల నుంచి 4 మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ దినం ప్రభువైన యేసుక్రీస్తుకు ఈ లోకంలో ఉపచారం చేసిన వారు, పరిచర్య చేసిన వారి గురించిన కొన్ని తలంపులు మనం ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయం 14 వచనం. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడిన అత్తను చూచి ఆమె చేయ ముట్టగానే జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యకు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చరి. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఉపచారం, పరిచర్య. ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోకంలో ఉన్నప్పుడు పరిచర్య చేసిన వారి గురించి ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేశాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం మనం చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను. పరిచారము చేయించుకున్నటకు రాలేదు. ఒక షార్ట్ సిరీస్ మనం స్టార్ట్ చేసాం. గత వారం మార్క్ జీవితంలో నుంచి మనం ధ్యానం చేసాం కదా. మార్క్ ఎవరికి ప్రయోజనకరమైన వాడు? పౌలు తన పత్రికలో చివరి మాటలు రాశాడు. మార్కును వెంట పెట్టుకురము, అతడు పరిచర్య నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. సెయింట్ పౌలు యొక్క పరిచారకుడు మార్కు గురించి మనం ధ్యానం చేశాం. ఈ దినం మనం సెయింట్ పాల్ కాదు కానీ సేవియర్ ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారికి లోకంలో ఉన్నప్పుడు ఆయనకు పరిచర్య చేసిన ఒక 6-7 మంది గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమైతే రేపు వచ్చేసారి యెహోవా దాసుడు జాషువా, పరిచారకుడైన యెహోషువ జీవితంలో నుంచి మరియు ప్రవక్త ఇర్మియా జీవితంలో ఈ దినాల్లో మనం చాలా బిజీ డేస్లో ఉన్నాం. బిజినెస్ మెన్ అయితే వారి బిజినెస్ గురించి బిజీ, స్టూడెంట్స్ అయితే వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిజీ కదా. ఎంప్లాయీస్ అయితే చెప్పండి, వారి డ్యూటీస్ గురించి బిజీ. మార్నింగ్ 7-6కి బయలుదేరాలి, నైట్ 7:30-12. కొంతమందికి ఇప్పుడు కూడా ఎంప్లాయీస్ ట్రైన్కి ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ ఎక్కి విజయవాడ వెళ్ళి పని చేసుకుని మళ్ళీ నైట్ 11-12కి వచ్చి మళ్ళీ మార్నింగ్. బిజీ లైఫ్ మనం ఉన్నాం. అయినా ప్రభు ఇచ్చిన ఆయా వర్క్స్లో మనం ఉండాల్సిందే. స్టూడెంట్ స్టడీ చేయాల్సిందే, బిజినెస్ మ్యాన్ బిజినెస్లో ఉండాల్సిందే, దేవుడు ఇచ్చిన జాబ్ని మనం కంటిన్యూ చేయాల్సిందే. ఈ యొక్క కొద్ది జీవితంలో కొంత సమయం ప్రభుకి ఇవ్వాలి. ఆయన కొరకు మనం పరిచర్య చేయాలి. అనుకోని గడియలో ప్రభు రాబోతున్నాడు. తన దాసులను కనుగొంటాడు. ఎవరైతే ఆయన కొరకు పని చేస్తారో వారికి ఆయన బహుమానాలు ఇస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు 3.5 years పరిచర్యలో అనేకమైన 100 మందిని కలుసుకున్నాడు, 1000 మందిని కలుసుకున్నాడు. తండోపతండాలుగా ఆయన వెంబడి వచ్చారు. జనసమూహం ఆయన వెంబడించింది. ఎంతోమంది స్పెక్టేటర్స్ చాలామంది వచ్చారు, ఆయన కలుసుకున్నారు. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 66 వచనం చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 666 6వ అధ్యాయం 66 వచనంలో అక్కడ ఏముంటుందంటే అనేక మంది యేసు ప్రభువును వెంబడించాలని వచ్చారు కానీ వెనుదిరిగి వెళ్ళిపోయారు కదా. 666 ఏముంది సౌండ్ బ్రదర్స్? ఎవరైనా 6:66 వెనుక తీశారు, వెనక్కి వెళ్ళిపోయారు కదండి. తండోపతండాలకు వచ్చారు కానీ ఎంతమంది అండి? అనేకులు వెనక్కి వెళ్ళిపోయారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆయన్ని వెంబడించారు. సేవియర్ శరీరధారిగా ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేశాడు. యేసు ప్రభు యొక్క పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం కలిగిద్ది. సిహెచ్ మ్యాకింతోష్ అనే గొప్ప దైవజనుడు ఒక 150-200 సంవత్సరాల క్రితం
చాలా అద్భుతమైన కామెంటరీస్ రాశాడు. మన తెలుగులో కూడా అవి లభ్యంగా ఉన్నాయి. క్రిస్టియన్ ట్రూత్ బుక్ రూమ్, క్రైస్తవ సత్య గ్రంథశాల వారు చాలా పుస్తకాలు వేశారు ఆయన గురించి. అందులో ఒక ఆర్టికల్ ఉంటుందండి, అది చాలా ఆశ్చర్యం పనిచింది. యేసుప్రభు యొక్క గతకాల పరిచర్య పాస్ట్, యేసుప్రభు యొక్క ప్రస్తుత పరిచర్య ప్రజెంట్, యేసుప్రభు యొక్క భవిష్యత్ పరిచర్య ఫ్యూచర్. యేసుప్రభు వారు 3 కాలాల్లో ఆయన పరిచారకుడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 years ఆయన పలికిన మాట మనం చదువుకున్నాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాదు. ఎందుకు వచ్చాడండి? పరిచర్య చేయడానికి, అనేకులకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ముఖ్యంగా ఆ మేడగదిలో లాస్ట్ నైట్ ఆయన చేసిన పరిచర్య ప్రపంచం మర్చిపోలేదు, విశ్వాసులు మర్చిపోలేదు. ఆయన గ్రేట్ మినిస్టర్. అంతేకాదు ఆయన సిలువలో గొప్ప పరిచర్యను ముగించాడు. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నాడు, సమాప్తం. తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ గొప్ప పనిని నెరవేర్చాడు. గ్రేట్ సర్వెంట్, ఒక దాసుని స్వరూపం ధరించుకుని వచ్చాడు. ఆయన ఆ పనిని ముగించాడు కదా. 12 సంవత్సరాల వయసులోనే ఆయన పలికిన మాట, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఆయన టోటల్ లైఫ్ అంతా డెడికేట్ చేసుకున్నాడు. యోహాను అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో పేతురు కొర్నేలింటిలో చాలా గొప్ప అంశాలు చెప్పాడు. ఆయన మేలు చేయొచ్చు సంచరించాను. ఆయన లైఫ్ అంతా మినిస్టరింగ్ అదర్స్. స్త్రీలకు పరిచర్య చేశాడు, పిల్లలకు పరిచర్య చేశాడు, వృద్ధులకు పరిచర్య చేశాడు, కష్టాలను వారికి పరిచయం చేశాడు. ఆయన మినిస్ట్రీ చాలా గొప్పది. ప్రస్తుతం ఈ 2,000 years ఆయన కూడా మన కొరకు ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిచర్య చేస్తూనే ఉన్నాడు. హెబ్రీ పత్రిక యొక్క సారాంశం అదే. ప్రస్తుతం ద మినిస్ట్రీ, యేసుప్రభు యొక్క పరిచర్య హెబ్రీ పత్రికలో ఉంది. మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు, మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు, మన కొరకు బలపరుస్తున్నాడు. రేపు భవిష్యత్తులో కూడా ప్రభువారు మన కొరకు పరిచర్య చేస్తాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఇప్పుడు మనం విన్న పాటలోనే ఆ పాట అంతా దీని మీద రాయబడింది. 12వ అధ్యాయం 35వ వచనం నుంచి చూడండి. మీ నడుములు కట్టుకుని ఉండండి, మీ దీపములు వెలిగించుండి. తమ ప్రభువు పెండ్లి బిందు వచ్చినట్టుగానే తలుపు తీరానికి వస్తాడు. ఏ దాసులు మెలుగుగా ఉంటారో ఆయనకు అనుకుంటాడు. చూడండి 37వ వచనం. ఆయన నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయను. ఇన్ ఎటర్నిటీ, ఇన్ మిలీనియం, దేవుని యొక్క రాజ్యంలో రేపు ప్రభు మనకి ఉపచారం చేస్తాడంట. ఎంత ఆశ్చర్యం! ఫ్యూచర్లో కూడా ప్రభు మనకేం చేయబోతున్నాడు చెప్పండి? ఉపచారం, పరిచర్య. కింద అడుగుతారు 41వ వచనంలో, ఈ ఉపమానం ఎవరి గురించి చెప్పారు ప్రభు అంటే, అది ఇంటికి వెళ్ళి నాకు ధనం చేయండి. రేపు ప్రభు మన కొరకు ఏం చేయబోతున్నాడండి? ఉపచారము చేయబోతున్నాడు. ఆ పదము గ్రీకులో చాలా కఠినంగా వాడబడింది. ఒక బానిసలాగా పనిచేయటం, ఒక స్లేవులాగా పనిచేయటం, ఉపచారం. సువార్తలన్నిటిలో ఇదే మాట ఉపయోగించబడింది, ఉపచారం చేయటం. గత వారం ఎవరి గురించి ధ్యానం చేశాం? మార్కు జీవితం ధ్యానం చేశాం కదా. మార్కు గురించి ఏం చూస్తున్నాం? అతడు ఉపచారము చేశాను, ద మినిస్ట్రీ. యేసు ప్రభు 3.5 years పరిచర్యలో కనీసం ఒక 7 ఆయనకి ఉపచారం చేశారు. వారి గురించి మనం ధ్యానం చేద్దాం. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు ఆయన మన మధ్య ఆత్మరూపిగా ఉన్నాడు, మన గృహంలో ఉన్నాడు, మన సమాజంలో ఉన్నాడు, ఇండివిజువల్గా మనతో ఆయన ఉన్నాడు. వేరెవరు వి గో, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభు మనతో ఉన్నాడు కదా. అపోస్తలుడైన పౌలు అన్న మాట 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాను కదా. ఆయన పరలోకంలో తండ్రి యొద్ద ఉన్నాడు, కానీ ఇక్కడ భూమి మీద కూడా ఆయన మనతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఎనీ మూమెంట్ మనం ఆయన కొరకు పని చేయొచ్చు. ఏదైనా ఒక మినిస్ట్రీలో మనం పనిచేసినప్పుడు, మినిస్ట్రీలో చేరామనుకోండి, కల్వరి మినిస్ట్రీస్, వర్షిప్ సెంటర్ రాజమండ్రి మినిస్ట్రీస్లో మనం సభ్యులుగా చేరినప్పుడు మన పరిచర్య ఎవరి కొరకండి? నాట్ ఫర్ క్రైస్ట్, ఆ ఫౌండర్స్ కొరకు పనిచేస్తాం, అవునా కాదు? కల్వరి మినిస్ట్రీలో పనిచేసేవారు ఎవరి కొరకు పనిచేస్తున్నారు? ఫౌండర్ కొరకు పనిచేస్తున్నారు. మనం ఒక సంస్థలో కాదు, ఒక సహవాసంలోకి వచ్చినప్పుడు మనం ఒక వ్యక్తి కొరకు కాదు, ఎవరి కొరకు పని చేయాలండి? ప్రభు కొరకు. దట్ ఈస్ ద బిగ్ డిఫరెన్స్.
మనం ఆయన ఎందుకుంది? ఎందుకంటే ఆయన కొరకు మనం ఉపచారం చేయటానికి. చూద్దాం, మొట్టమొదటిగా ప్రభు యొక్క పరిచర్యలో మొట్టమొదటిగా మనకు కనపడే ఒక వ్యక్తి గురించి మనం చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం. యేసుప్రభు జస్ట్ బాప్తిస్మం పొంది ఆయన పరిచర్య ఆరంభించాడు. తాను పెరిగిన నజరేతు పట్టణానికి వచ్చాడు. దయచేసి చూడండి, 4వ అధ్యాయం 14 వచనం. అప్పుడు యేసు ఆత్మబలంతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఆయన గురించిన సమాచారం ఆ యొక్క దేశమంతా వ్యాపించింది. 16 వచనం. నజరేతుకు వచ్చాడు. తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. ఆయనకు ఒక వాడుక ఉంది. ఏంటి ఆ వాడుక? సమాజ మందిరంలోకి వెళ్ళడం. విశ్రాంతి దినం, సమాజ మందిరాలు మనందరికి బాగా తెలిసినవే. యూదులకు ఒక ప్రత్యేకమైన స్పెషల్ స్ట్రక్చర్స్, సెనగోగ్స్. సొలొమోను దేవాలయం కాల్చబడిన తర్వాత బబులోనికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు యూదులకి మందిరం లేదు కాబట్టి కొంతమంది ఆలోచన చేశారు, మనం మళ్ళీ ఇజ్రాయెల్ దేశం వెళ్ళలేము కాబట్టి మనమున్న పట్టణంలోనే కనీసం ఒక 10 మంది యవనస్తులు యూదులు ఉండాలి. ప్రతి శనివారం విశ్రాంతి దినం వారు కూడుకుని వాక్యం చదువుకొని దేవుని స్తుతించేవాళ్ళు. అంతవరకే. అవి ఆరాధన మందిరాలు కాదు. అవి ఆనాటి ప్రపంచం అంతా వ్యాపించినాయి, గ్రీకు సామ్రాజ్యం అంతా వ్యాపించినాయి. అందుకే అపోస్తల కార్యం చదవండి, ప్రతి పట్టణంలో ఏమున్నాయి? సమాజ మందిరాలు. యేసు ప్రభువారు పెరిగింది ఎక్కడ? నజరేతులో పెరిగాడు. ఆయన బాప్తిసం పొందిన తర్వాత సొంత పట్టణానికి వెళ్ళాడు. ఆయన వాడుకు చొప్పున ఎక్కడికి వెళ్ళాడండి? సమాజ మందిరానికి. ఈ సమాజ మందిరానికి ఎవరైనా యూదులు లోపలికి వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు వారికి లేఖనాలు చదివే అవకాశం ఇస్తారు. అందుకే పౌలు ఏ పట్టణం పోయినా సమాజ మందిరంలోకి వెళ్ళగానే వాక్యం తీసుకుని వారికి ఇచ్చేవాడు. యూదులు మాత్రమే ఎంటర్ అవ్వాలి, వారు మాత్రమే లేఖనాలు చదవాలి. యేసుప్రభువారు ఏం చేశాడో చూడండి, 16 వచనం. ఆయన నిలబడినప్పుడు ఆయనకు ఒక గ్రంథం ఇవ్వబడింది. ఆ గ్రంథాన్ని చదివాడు. 20 వచనం. ఆ గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చాను. యేసుప్రభు ఆ యొక్క హోలీ రైటింగ్స్, ఆ పరిశుద్ధ లేఖనాలని ఆయన చదివాడు, వారికి వివరించాడు. ఆ గ్రంథపు చుట్టను తీసుకుని ఎవరికి ఇచ్చాడండి? ఒక పరిచారకునికి ఇచ్చాడు కదా. వాట్ ఏ మినిస్ట్రీ. శరీరధారి అయిన ప్రభువారు యేసు ప్రభువారే పెట్టవచ్చు కదండి. ఆ గ్రంథమును చదివి ఆయనే పెట్టవచ్చు కదా. నో, అది ఎవరు తీసుకున్నారండి? ఒక పరిచారకుడు ఉన్నాడు. ఆ ప్రభువు పలికిన ఆ మాటలు, అంతకుముందు ఆ గ్రంథంను ఎంతోమంది చదివి ఉంటారు, కానీ ఆ రోజు చాలా ప్రత్యేకమైనది. ఆ గ్రంథాన్ని ఎవరు పట్టుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు. ఆయన ఇచ్చిన గ్రంథాన్ని తీసుకున్నాడు, ఆ పరిచారకుడికి ఇచ్చాడు. ఆ పరిచారకుడికి ఇచ్చి ఆయన కూర్చున్నాడు, దాన్ని వివరించాడు. ఈనాడు మనం కూడా స్క్రిప్చర్స్, లేఖనాలకు సంబంధించిన పరిచర్య చేయవచ్చు. వీ కెన్ హ్యాండిల్. ఈ లేఖనాలు మనం తాకొచ్చు, ఈ లేఖనాలు మనం రాసుకోవచ్చు, ఈ లేఖనాలు మనం ధ్యానం చేయొచ్చు. ఈనాడు మనం ఎలా పరిచర్య చేయొచ్చు? బై డిస్ట్రిబ్యూటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ఇతరులకి పంచడం ద్వారా. ఇదనాలు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే, పరిచర్యలకు కానుకలు ఇస్తుంటే మిస్యూజ్ అవుతున్నాయి, మందిరాలకే కానుకలు ఇస్తుంటే మిస్యూజ్ అవుతున్నాయి. అంటే చాలామంది ప్రభు కొరకు బైబిల్స్ పంచడానికి ఇస్తున్నారు. ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఎక్కువ మంది బైబిల్స్ డిస్ట్రిబ్యూషన్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కొరకు ఎక్కువగా. అందుకే ఈ దినాల్లో బైబిల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ అ గ్రేట్ మినిస్ట్రీ. ఇది ఒక గొప్ప పరిచర్య. మనం కూడా ఆ ప్రభు యొక్క లేఖనాలు కదా. ఈ గ్రంథం అంతా ఎవరి గురించి రాయబడింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి. మనం హ్యాండిల్ చేయటం, లేఖనాలకు సంబంధించి, స్క్రిప్చర్కి సంబంధించిన పరిచర్య చేయొచ్చు. ఎలా చేయొచ్చు అండి? ఇది టెక్నాలజికల్ ఏజ్ కదా. నేను మన అనంతపురం వెళ్ళినప్పుడు ఒక సహోదరులు కలిశారు. ఆయన సేవకులు బర్నబాస్ గారు. జూమ్ నుంచి ఇప్పుడు వరకు 4960 ఎన్నో ప్రతి దినం కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇప్పుడు కూడా జరుగుతుంది అది. మార్నింగ్ 5 to 6 కంటిన్యూస్గా ఒకటే పరిచర్య. ఏదో ఒక వాళ్ళని పిలిపించడం, టాపిక్స్ మీద డైలీ ఉంటుంది. ఇప్పటికి ఎన్ని? 4900. స్టిల్ అదొక మినిస్ట్రీ. కొంతమంది బ్రదర్స్ ఎర్లీ మార్నింగ్ ఒక మంచి థాట్, ఏదన్నా దేవుని వాక్యంలో ఎవరైనా ఒక మంచి మాట పంపిస్తే వాటిని షేర్ చేయటం, ఇట్ ఈజ్ ఎ మినిస్ట్రీ. లేఖనాలకు సంబంధించిన పరిచర్య, ఒక సాంగ్ రైటింగ్ కావచ్చు, ఒక ఆర్టికల్ రైటింగ్ కావచ్చు. గత శతాబ్దాల్లో ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ట్రాన్స్లేషన్ కొరకు పనిచేశారు. విలియం టిండేల్
ఆయన జీవితం చదవండి. ఎప్పుడు ఆయన చూసినా ఇన్ని పుస్తకాలు బండిల్స్ మోసుకుంటూ వెళ్ళేవాడు, షిప్పుల్లో ప్రయాణం చేసేవాడు, ఓడల్లో ప్రయాణం చేసేవాడు. ఆయన లైఫ్ అంతా దేని కొరకు డెడికేట్ చేసుకున్నాడండి? ట్రాన్స్లేషన్. విలియం కేరీ చెప్పండి, దేని కొరకు? ట్రాన్స్లేషన్. లేఖనాలకు సంబంధించి ఏ విధమైన పరిచయం మనం చేయొచ్చు? ఒక మంచి ఆర్టికల్ రాసి డిస్ట్రిబ్యూట్ చేయటం. ఒక పరిచారకుడు కదా, యేసు ప్రభుకి పరిచయం చేసిన ఒక యవనస్తుడు, వాట్ ఏ మినిస్ట్రీ. అతనికి ఒక గొప్ప తర్వాత తెలిసి ఉంటుంది. యేసు ప్రభుని తెలుసుకున్నాక, అబ్బా నా చేతిలో ఎవరిని పట్టుకున్నాయి? ప్రభు ఇచ్చిన గ్రంథాన్ని పట్టుకున్నాయి అని ఎంతో ఆనందపడి ఉంటాడు. దట్ ఈజ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. దేనికి సంబంధించి? వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనాలకు సంబంధించి నీకు తెలిసిన ఏదైనా ఒక వాక్య భాగం ఒక సిస్టర్తో పంచుకోవటం, ఒక బ్రదర్తో పంచుకోవటం, లేఖనాలకు సంబంధించి ఏదైనా సరే, రీడింగ్, రైటింగ్, లిజనింగ్, గ్రంథానికి సంబంధించి ట్రాన్స్క్రిప్ట్ చేయటం, ఇట్ ఈజ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. అది మొట్టమొదటిగా ప్రభు కొరకు ఉపచారం చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. రెండవదిగా సెకండ్ లేఖనాల్లో ఒక సిస్టర్ని మనం కలుసుకుంటున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం పేతురు అత్త గురించి రాయబడింది. ఇప్పుడే మనం చదువుకున్నాం. 8వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అత్తను చూచి ఆమె చేయి పట్టుకున్నాడు. జ్వరం విడిచింది. అంతటా ఆమె లేచి ఆయనకి ఏం చేసిందండి? ఉపచారము చేశాను. మార్క్స్ వార్తలో కూడా అలానే రాయబడింది. చూద్దాం, చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 3 సువార్తల్లో పేతురు యొక్క అత్తగారి గురించి రాయబడటం చాలా ఆశ్చర్యమే. 29వ వచనం, వెంటనే వారు సమాజ మందిరం నుండి వెళ్ళి యాకోబును యోహానుతోనున్న సీమోను ఆంద్రే అని వారింట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వారు ఆయనను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేపట్టి ఆమె లేవనెత్తను. అంతటా జ్వరం ఆమెను వదిలేను కనుక ఆమె వారికి ఏం చేసింది? ఉపచారము చేయసాగాను. 8వ అధ్యాయం లూకాసు వార్త 4వ అధ్యాయం చూద్దాం, చూడండి. లూకా గారు కూడా పేతురు అత్తగారి గురించి తెలియజేశాడు. ఎందుకంటే మరి పేతురు గారు ఊరుకోడు కదా. ప్రామినెంట్ పర్సన్ ఎవరండి? పేతురు గారు కదండి. మరి పేతురు గారు అత్తగారి గురించి రాయాలి కదా. చూడండి, 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన సమాజ మందిరం లేచి సీమోను ఇంట్లోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండను గనుక ఆ విషయం ఆయన వద్దకు మనవి చేసిరి. ఆయన ఆమె చెంత నిలబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను ఏం చేసింది? విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఏం చేసిందండి? ఉపచారం. ఆయనకు ఉపచారం, ఇక్కడ మాత్రం వారికి ఉపచారం చేసిన వెంటనే. ఆశ్చర్యం కదా. జ్వరం. మత్తయ్య గారు ఏమన్నాడండి? జ్వరం. మార్క్ గారు ఏమన్నాడండి? జ్వరం. లోకా గారు ఏమంటున్నాడు చెప్పండి? తీవ్రమైన జ్వరం. ఎందుకు జ్వరం? తీవ్రమైన జ్వరం. డాక్టర్ గారు, లూక్ గారు బై ప్రొఫెషన్ డాక్టర్ కాబట్టి ఆయన దగ్గర థర్మామీటర్ ఉంటుంది. ఆ రోజుల్లో లేదు, కానీ అర్థమైపోయింది ఆమె పరిస్థితి ఏంటో. తీవ్రమైన జ్వరంతో ఉంది. ఇట్ ఈజ్ టఫ్ జాబ్. బాగా తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు మనం కదలలేము. కొంతమంది ఉంటారు జ్వరం వచ్చినా పని చేసే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ లూక్ ఉద్దేశం ఏంటంటే తీవ్రమైన జ్వరంతో ఉంది, ఏం పని చేయనట్టుగా ఉంది. అలాంటి ఆమె లేచింది, ప్రభు కొరకు ఏం చేసిందండి? ఉపచారం చేశాను. ఎక్కడ? ఆమె ఇంటిలో, పేతురు అత్త ఇంటిలో. మన హౌసెస్, మన గృహాల ద్వారా ప్రభుకి ఉపచారం చేయొచ్చు. ఇంతకీ ఒక పెద్ద డౌట్ ఏంటంటే, పేతురు అత్త అంటే పిల్లనిచ్చిన తల్లె, మేనత్త? దానికోసం బైబిల్ పండితులు కొట్టుకుంటున్నారండి. ఒకళ్ళేమో మేనత్త అంటున్నారు, ఇంకొకరేమో పిల్లనిచ్చి. ఎవరైతే మనకి ఎందుకు బ్రదర్స్? పని అయిందా లేదా? ఉపచారం చేసిందా లేదా? రెండవదిగా దేవుడు మనకిచ్చిన స్ట్రెంగ్త్, బలం ద్వారా, మనకిచ్చిన హెల్త్, ఆరోగ్యం ద్వారా ప్రభుని సేవించాలి. మన గృహాలు ప్రభుని సేవించాలి. ఉపచారము చేశాను కదా. శరీరధారి అయిన ప్రభువుకి ఈ లోకంలో ఉపచారం చేసిన గ్రేట్ ఉమెన్ ఎవరు చెప్పండి? పేతురు అత్త. అందుకే పేతురు గారు తన పత్రికలో సేమ్ అదే మాటను ఉపయోగించాడు. మేబీ వాళ్ళ అత్తను గుర్తు చేసుకున్నాడే మనకు తెలియదు, కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాను. దేవుని నానా విధమైన కృప విషయం మంచి గృహ నిర్వాహకులైండి, ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయుడి. వెంటనే లేచింది. స్పెషల్ టీ పెట్టిందా మాకు తెలియదు.
ఈ మధ్య పాల్ బ్రదర్ థాయిలాండ్ నుంచి మాకు ఒక టీ ప్యాకెట్స్ తెచ్చిచ్చాడు. థాయిలాండ్ యొక్క చాయ్ ఒక చిన్న బాక్స్ ఇచ్చాడు. మధ్య రీసెంట్గా మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చింది. మీకు ఒక స్పెషల్ టీ పెడతామండి అని ఒక స్పెషల్ టీ పెట్టాను. ఏం చాయ్ అది? థాయ్. డిఫరెంట్గా మన గృహాలు ప్రభు కొరకు ఉపచారం చేయటం. నేను నమ్ముతున్నాను హెబ్రీ పత్రికలో ఆ మాటలు ఉన్నాయి. ప్రభు నామమున మనం చేర్చుకొని మనం చేసే ఉపచారానికి బహుమానం ఉంటుంది. మనం ప్రభు కొరకు ఖర్చు పెట్టే ప్రతి దానికి ఆయన బహుమానం ఉంటుంది. అందుకే మత్తయి అత్తగారి గురించి 3 సువార్థికులు రాశారు. మనం చేసే ప్రతి ఉపచారాన్ని ఆయన రికార్డు చేస్తాడు. మనం చేసే ప్రతి ఉపచారాన్ని ఆయన గుర్తు చేసుకుంటాడు. మనం చేసే ప్రతి ఉపచారానికి ఏం చేస్తాడు? ఆయన రివార్డ్ ఇస్తాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం లూకాసు వార్తలో, రేపు ఆ దాసులను కనుగొని వారికి ఏమిస్తాడండి? బహుమానం ఇస్తాడు. రెండవదిగా పేతురు అత్త తన గృహములో ఆతిథ్యం ద్వారా ఆయనకి ఉపచారము చేసింది. మొట్టమొదటిగా స్క్రిప్చర్స్, లేఖనాలు పరంగా ఉపచారం చేయవచ్చు. ఈ టెక్నాలజికల్ ఏజ్లో డిఫరెంట్గా దేవుని వాక్యము డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ఉపయోగపడాలి. రెండవదిగా మన గృహాలు ప్రభు కొరకు ఏం కావాలండి? ఉపచారం కొరకు ఉపయోగించాలి. ఎప్పుడు చేస్తాం? కదలలేనప్పుడా? కదులుతున్నప్పుడా? బలం ఉన్నప్పుడే ప్రభు కొరకు మనం పని చేయగలం. ఒక పాట ఉంది కదండి, మనకు తెలిసిన పాటే, వినిపించుచున్నది నాకు అని ఒక పాట ఉంది. విన్నారా? ఓల్డ్ సాంగ్. నాకు బలం ఉన్నప్పుడు చేయలేకపోయాను, ఇప్పుడు బలం పోయింది, చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. నాకు చూపున్నప్పుడు చెప్పండి చదవాలనుకుంటున్నాను, చదవలేకపోయాను, ఇప్పుడు చూపు పోయింది, ఏం చేయగలను కదా. ఆ పాట విన్నారా? మనకి హెల్త్, మనకు స్ట్రెంగ్త్, త్రూ అవర్ స్ట్రెంగ్త్ మనం ఆయనకి ఉపచారం చేయవచ్చు. మూడవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంకి వచ్చాం. ఇక్కడ ఫ్యామిలీ, ఒక మ్యారేజ్ గురించి యేసు ప్రభువారు వచ్చాడు. మనకు తెలుసు యోహాను సువార్త 2వ అధ్యాయం కదండి. ప్రతి మ్యారేజ్ సందర్భాల్లో తప్పనిసరిగా ఇది గుర్తు చేస్తారు. కానా అనే ఊరిలో ప్రభువారు ఆ గొప్ప మిరకిల్ చేశాడు. ఫస్ట్ మిరకిల్ ఎక్కడ చేశాడు ప్రభువారు చెప్పండి? కానాను కాదు, కానా ఒక ఇన్సిగ్నిఫికెంట్, చాలా కుగ్రామం. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేము దగ్గరలో, యెరూషలేం దగ్గరలో ఉంది కానా. విజిటర్స్ వెళ్తే వాళ్ళు మనకి టీ బదులు ద్రాక్షరసం ఇస్తారు ఇప్పటికి కూడా ఆ ఊరిలో. చాలా స్వల్ప గ్రామము. ఆ చిన్న గ్రామాన్ని ప్రభువారు ఎంచుకున్నాడు అద్భుతం చేయడానికి. యోహాను సువార్త యొక్క ప్రత్యేకత అదే. యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువారు మరొక అద్భుతం చేశాడు. అది వివాహం కాదు కానీ అది సమాధి దగ్గర చేశాడు. యోహాను సువార్తలో మొదటి మిరకిల్ ఎక్కడ చేశాడు? మ్యారేజ్. లాస్ట్ మిరకిల్ ఎక్కడ చేశాడు? బరియల్ గ్రౌండ్. ఈ రెండు స్పెషాలిటీ ఏంటి చెప్పండి? మ్యారేజ్ డే మన జీవితంలో గ్లాడెస్ట్ డే, డెత్ మన జీవితంలో సాడెస్ట్ డే. సో యేసు ప్రభువారు 2 సందర్భాలలో ఆయన అద్భుతాలు చేశాడు. గ్లాడెస్ట్ డే వివాహ సమయంలో చేశాడు. రెండవదిగా ఎక్కడండి? మరణంలో చేశాడు. వివాహంలో సంతోషిస్తుంటే ఆయన కూడా సంతోషించాడు. సమాధి దగ్గర ఏడుస్తుంటే ఆయన కూడా ఏం చేశాడండి? ఏడ్చాడు. అందుకే రోమపత్రికలో ఉంది, ఏడ్చు వారితో ఏడుడి, సంతోషించు వారితో సంతోషించుడి. ఆయన యొక్క వివాహానికి అటెండ్ అయ్యాడు. ద్రాక్షాసం అయిపోయింది. ప్రభువారు చెప్పిన మాట మరియతో కదా. ఆ మాటలు మనం చూద్దాం. చూడండి, పరిచారకులు అనే మాట మనం చూస్తున్నాం. ప్రభు వారితో చెప్తున్నాడు 6వ వచనం, అక్కడ 6 2 3 తుమ్ములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. ఆ బాణలో నీళ్లతో నింపుడని పరిచారకులు చెప్పినప్పుడు వారు ఏం చేశారు? వాటి నీళ్లతో నింపారు. అక్కడ ఆ మాట చూడండి, పరిచారకులు మినిస్టర్స్. ప్రభు యొక్క పరిచర్యలో ఉపయోగపడిన మినిస్టర్స్ ఏం చేశారు? వాళ్ళు ఆ ఖాళీ బాణల్ని నీళ్లతో నింపారు. నింపటమే కాదు, ఏం చేశారండి? వాటిని పంచారు. నేను చాలాసార్లు అనుకున్నాను, యేసుప్రభు 6 రాతి బాణల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, 6 రాతి బాణలు ద్రాక్షారసం అయిపోయినాయి అనుకున్నాను. కాదు, యేసుప్రభు అలా చేయలేదని. వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి చెంబు ముంచాలి. నీళ్లు పోశారు, నీళ్లు తీస్తున్నారు. ఏ చెంబు తీస్తుంటే ఆ చెంబు ఏమవుతుంది? అక్కడ నీళ్ళే ఉన్నాయి, తీసే కొద్ది ఏమవుతుంది? తీసేవి ఏమవుతున్నాయి? ద్రాక్షరసం అవుతున్నాయి.
6 రాతి పనులు ఒకేసారి ఏం కాలేదండి, ద్రాక్షారసం కాలేదు, ఎట్ ఏ టైం కాలేదు. అంతా ఒకేసారి దేవుడు ఒకేసారి మనకు అంతిస్తే కొంత కష్టం కదా. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? స్టెప్ బై స్టెప్ ఇస్తాడు. వారు తీసేయి ఏమవుతున్నాయి? 10 సార్లు తీయాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుల్లో దీన్ని ఒక 3 రోజుల క్రితం ఒక చిన్న ఆర్టికల్ దీని మీద నేను చదివాను, ర్యాండమ్గా దొరికింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ భక్తుడు ఏం రాశాడంటే, ఆ రాతి బాణాలు, ఖాళీ బాణాలు మన పిల్లలు, మన గృహాల్లో ప్రభు నమ్మని వారు, వారి హృదయాలని నీళ్లతో నింపాలి అని చెప్పాడు. ఆ పరిచారకుల పనేంటి? ఆ బాణాలను ఏం చేయటం అండి? నీళ్లతో నింపటం. ఆ ఆలోచన ఎంత ఆశ్చర్యం అనిపించింది కదా. మనం కూడా రక్షణ లేని కొరకు దేవుని వాక్యములో వారి హృదయాలు విషాదంగా ఉన్నాయి, విషాదం నుంచి సంతోషంలోకి వెళ్ళాలి కదా. ద్రాక్షారసం దేని గుర్తుగా ఉంది? సంతోషము, సమాధానం. ఈ లోకంలో సంతోషం, సమాధానం లేని వారు ప్రియులు ఉన్నారు. మన గృహాలు రక్షణ లేని వారు ఉన్నారు. వారిని హృదయాలతో వారి హృదయాలని వాక్యంతో నింపాలి. వాక్యం అనే ఉదక స్నానం చేత చేయించాలి. వారి జీవితాలను మనం ఏం చేయాలి చెప్పండి? సంతోషంలోకి తీసుకురావాలి. ఎవరి మాట ఇది? ప్రభు పలికిన మాట. థర్డ్గా, మనం మన గృహంలో, కుటుంబ జీవితంలో రక్షణ పొందని మన వారి కొరకు దేవుని వాక్యంతో నింపుదాము. మదర్స్ అయితే తల్లులకి దేవుని వాక్యంతో నింపాలి కదా. అవి ఖాళీ కదా. 6 దేన్ని తెలియజేస్తుంది? మానవుడి యొక్క సంఖ్యను తెలియజేస్తుంది. యేసుప్రభు వారు ఆ యొక్క నీటిని ద్రాక్షారసంగా మార్చడం ద్వారా ఒక సంతోషాన్ని, సంతృప్తిని, సమృద్ధిని తీసుకొచ్చినట్టుగా దేవుని వాక్యంతో మనం నింపినప్పుడల్లా ఆ ప్రభు కొరకు మనం ఈ పరిచర్య మన గృహాల్లో, మన స్నేహితులకు మనం చేసినప్పుడల్లా ప్రభు ఆనందిస్తాడు. అక్కడ మాట చూడండి, ఆయన మహిమపరచబడ్డాడు. 11వ వచనం. ఆ పరిచారకులు ఆ చిన్న పని చేయటం వలన ఏమైంది? మహిమ వచ్చింది. ఎవరికి? ప్రభువుకి మహిమ వచ్చింది. దేవుని వాక్యంతో నింపుదాం. మనకు తెలిసిన మాటలు వారికి తెలియచేద్దాం. ప్రభుకి మహిమ కలిగిద్ది. ఒక చిన్న మినిస్ట్రీ, పెద్ద పరిచర్యం అక్కర్లేదు కదా. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలండి? తోడుకొని రావాలి. ఇలాంటి మాటలే రూతు గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో రూతుకి బోయేజు చెప్తాడు, నీకు దాహం వేసినప్పుడు కొండల యొద్దకు వెళ్ళు, ఆ కొండల దగ్గర నువ్వు దాహమైనప్పుడు నీళ్లు తాగు. ఆ కొండల్లో చూడండి ఒకసారి 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్న, నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదని నీళ్లు తాగు. ఎవరో పనివారు? వర్కర్స్, మినిస్టర్స్. బోయాజు పొలంలో పనివారం. ఈనాడు మనమే ఆ పనివారం. ఖాళీ బాణలు ఉన్నాయి ఈ లోకంలో, అశాంతితో ఉన్నారు. నింపుదాం, వాక్యంతో నింపుదాం, ప్రభు మాటను బట్టి నింపుదాం. ఒకటి మాత్రం వాస్తవం, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆ పరిచారకులు చెప్పినది చేశారు కదండి. ఒక రాతి బాణ్ నింపి, ప్రభా ఒకటి నింపాం, మిగిలిన చూద్దామని అన్నారా? నో. 2 నింపి ఏం చేస్తాడో చూద్దామన్నారా? చెప్పండి, లేదు కదా. 3 నింపారు, మొత్తం నింపారు. 6 నింపారు. 6 కూడా సగం సమయం నింపారు. లేదండి, ఎలా నింపారని? అంచుల మట్టుకు నింపారు. ఫుల్ ఒబీడియన్స్. మనం పరిచారకులుగా ఉండాలి, ప్రభు యొక్క పరిచారకులుగా ఉండాలి. 4వదిగా మనం చూద్దాం, యోహాను సువార్త 12వ అధ్యాయం. మరొక స్త్రీని మనం కలుసుకుంటున్నాం. ఆమె పేరు మార్తా. 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండగకు 6 దినాల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్తా ఏం చేసిందండి? ఉపచారము చేశాను. ఇక్కడ యేసు ప్రభు అక్కడే కాదు, ఆయనతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు, ఇన్క్లూడింగ్ యోధా కూడా ఉన్నాడు కదా. ఇంకెంతమంది ఉన్నారు మనకు తెలియదు. సింగిల్ హ్యాండెడ్గా మార్తమ్మ ఒక్కతే అందరికీ ఏం చేసిందండి? గొప్ప విందు చేసింది. ఆ బేతనియా గ్రామంలో 3 ఉన్నారు, మనకు తెలిసిందే కదా. మార్తా, మరియా, లాజర్. ఈ 3లో ఎవరు గొప్ప? చెప్పండి, ఎవరు గొప్ప అండి? ఎవరు ఇంపార్టెంట్?
మార్తమ్మ ఇంపార్టెంటా, మరియం ఇంపార్టెంటా, లాజర్ ఇంపార్టెంటా? అసలు ఇంటికి ఆహ్వానించింది ఎవరు? మార్త. వాక్యం ఉంది ఎవరు? మరియ. వీళ్ళిద్దరు ప్రార్థన చేస్తే లేచింది ఎవరు? అడిగితే రిక్వెస్ట్ చేశారు కదా. మార్తమ్మ లేకుండా మరియమ్మ లేదు, మరియమ్మ లేకుండా లాజర్ బ్రతికాడు కాబట్టి విందు చేస్తున్నారు. ఒకదానికి ఒకటి సంబంధం ఉంది కదండి. మార్తమ్మ పిలిస్తే ఎవరు వచ్చారు? ప్రభువారు వచ్చాడు. ప్రభువారు వస్తే దాన్ని ఉపయోగించుకుంది ఎవరు? మరియమ్మ ఉపయోగించుకుంది కదా. మార్తమ్మ మెనీ థింగ్స్ పెట్టుకుంది, చాలా పనులు. యేసుప్రభు అన్నాడు, నువ్వు చాలా పనులు పెట్టుకున్నావు, మెనీ థింగ్స్. మరియమ్మ మెయిన్ థింగ్ పెట్టుకుంది. మెయిన్ థింగ్ ఏంటి? దేవుని వాక్యం. కానీ లేఖనాలు ఏం రాయబడిందంటే 3 వాక్య భాగాలు ఉన్నాయి. 3 వాక్య భాగాలు 3 రకాలుగా స్టార్ట్ అయినాయి. అది మనకెంతో ప్రోత్సాహంగా ఉంటుంది. ప్రభు వారందరికీ సమానత్వం ఇచ్చాడు. మొట్టమొదటిగా లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం. ఆయన ప్రయాణమైపోతున్నప్పుడు ఒక గ్రామంలో ప్రవేశించాడు. మార్తాను స్త్రీ ఆయనను చేర్చుకొనెను. ఎవరిని చేర్చుకుంది? మార్త. 10:39. మార్తాను స్త్రీ ఆయనను ఏం చేసిందండి? చేర్చుకుంది. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ మార్తతో కాదు కానీ లాజరుతో స్టార్ట్ అయింది ఆ ప్యాసేజ్. చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనియ లాజరు కదా. ఎవరితో స్టార్ట్ అయింది? 11th chapter verse 1. ఎవరితో? యోహాను సువార్త ఎవరితో స్టార్ట్ అయింది? చూడండి ఒకసారి. మరియతో స్టార్ట్ అయింది. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి. ఎవరితో స్టార్ట్ అయింది? లాజరుతో స్టార్ట్ అయింది కదా. ఎవరితో ఇంపార్టెంట్? ప్రభుకి ఎవరు ఇంపార్టెంట్? మార్తమ్మ పిలిస్తే మరియమ్మ ఏదన్నా కానీ 3 passages మార్త ప్రామినెంట్, మరియా ప్రామినెంట్, లాజరు ప్రామినెంట్. మార్త ఉపచారం చేశాను. వాట్ ఎ మినిస్ట్రీ! నాట్ ఫర్ క్రైస్ట్ బట్ ఆల్ ద డిసైపుల్స్. ఎంతమంది వచ్చారో మనకు తెలియదు కానీ అందరికి ఏం చేసిందండి? ఉపచారము చేశాను. సర్వింగ్ ద సెయింట్స్, దేవుని యొక్క పిల్లలను వారికి ఉపచారం చేయటం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. అందుకే చాలామంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మంచి స్తుతి కూడికలు ఏర్పాటు చేసుకుంటారు. చాలా ప్రేమతో సంఘమును ఆహ్వానించుకుంటారు, బంధువులను ఆహ్వానిస్తారు. వారు చేయగలిగిన దాన్ని వారు చేస్తారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. దేవుని పిల్లలకు, సెయింట్స్, పరిశుద్ధులకు ఉపచారం చేయటం ప్రభువుకు చేసినట్టే. ప్రభు అన్నాడు ఒక దాంట్లో, నాకు చేస్తే ఎవరికి చేసినట్టే? శిష్యులకు చేసినట్టే. ఈ శిష్యులకు చేస్తే ఎవరికి చేసినట్టే? నాకు చేసినట్టే. మన స్థానిక సంఘం, మన సెయింట్స్, మన ప్రియులకు ఉపచారం చేయటం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. నాట్ ఫర్ హోమ్ కాదు, ఇప్పుడు మొత్తానికి ఏం చేస్తుందండి? ఉపచారము చేశాను. తిరుపతి ఒక అసెంబ్లీ నేను వెళ్ళాను చాలా సంవత్సరాల క్రితం. మాకు గెస్ట్ హౌస్లు ఇచ్చారు, పైన సపరేట్ రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ పేరు షునేమి గృహం అని ఉంది. ఒక రూమ్ మీద మరియ గృహం అని ఉంది స్టార్టింగే. మరొక రూమ్ మీద మార్తా గృహం అని ఉంది. మీకు అర్థమై ఉంటుంది. షునేమి గృహం అంటే ఏంటి? షునేమిరాలు ఏం చేసిందండి? బల్ల ఏర్పాటు చేసింది, మంచం ఏర్పాటు చేసింది, దీపం ఏర్పాటు చేసింది కదా, రెస్ట్. మరియమ్మ గృహం అంటే ప్రేయర్ చేసుకోవడానికి. మరియమ్మ ఎక్కడ కనపడి మనకేం కనపడుతుంది? ప్రేయర్ ఆర్ రీడింగ్. మరి మార్తా గృహం అంటే ఏంటి? లోపలికి వెళ్తే పెద్ద కిచెన్ ఉంది. సేవకులకి, సంఘానికి మొత్తం ఎక్కడి నుంచి తయారవుతుంది? ఇప్పుడైనా మీరు చూడవచ్చు. ఏ గృహం అది? మార్తా గృహం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన గృహం ఎలా ఉండాలి? మార్తా వారికి ఏం చేసింది? ఉపచారము చేసింది. లాజరు వారిలో కూర్చున్నాడు, ప్రభుతో కూర్చున్నాడు. మరియ పాదాల దగ్గర ఆయన ఆరాధించింది. ఈ ముగ్గురు 3 గ్రేట్ మోడల్స్గా గుర్తుగా ఉన్నారు. మార్తా మినిస్ట్రీ, మరియ వర్షిప్, లాజరస్ వాక్, నడక, విట్నెస్. 4వదిగా ఎవరి జీవితంలో మనం చూసామండి? మార్తా జీవితంలో మనం చూసాం. సో నెంబర్ 1 స్క్రిప్చర్స్, లేఖనాల ద్వారా, లేఖనాల డిస్ట్రిబ్యూషన్ ద్వారా, గ్రంథాన్ని మనం పరిచయం చేయడం ద్వారా అనేకులకు మనం ఏర్పాటు చేయొచ్చు. మత్తయి సువార్తలో
పేతురత్వ గురించి మనం చూసాం, పరిచారు గురించి చూసాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం యేసుప్రభువారు గొప్ప ఉపమానం చెప్పాడు. రేపు శ్రమల కాలంలో జరిగే 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రపంచవ్యాప్తంగా యూదులు చెదిరిపోయినప్పుడు, వారికి కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు అనేక మంది వారిని ఆదరిస్తారు. సోషల్ లైఫ్, మన యొక్క సోషల్ లైఫ్లో ఏం చేయాలో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 44 నుంచి చదువుతున్నాను. 25:44. ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొనుంటేను, దప్పిగొనుంటేను, పరదేశి ఉంటేను, దిగంబరుంటేను, రోగి వెంటేను, చెరసాలుంటేను చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగాను. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరులు ఒక్కనికైనా నాకు ఇలాగూ చేయలేదు కదా. ఉపచారం. రేపు యూదులు శ్రమలు పడుతున్నప్పుడు వారికి నీళ్ళు ఇస్తారు, వాళ్ళకి దాహం అయితే నీళ్ళు ఇస్తారు, ఆకలి అయితే భోజనం పెడతారు, జైల్లో ఉంటే దర్శిస్తారు. సోషల్ లైఫ్లో మనం ఈ విధంగా ఉపచారం చేయొచ్చు. ఎలా చేయొచ్చండి? సమాజంలో వారికి సేవ చేయటం ద్వారా, నీళ్ళు ఇవ్వటం ద్వారా, బట్టలు ఇవ్వటం ద్వారా. లేదా ఈనాటి క్రైస్తవ ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ ప్రపంచానికి చేసిన మినిస్ట్రీ చాలా గొప్పది. హాస్పిటల్స్, మిషనరీస్ లైఫ్ చూడండి. బట్టలు కట్టడం నేర్పించారు, పంటలు వేయటం నేర్పించారు, ఆహారం ఇచ్చారు, రోగులను దర్శించారు, హాస్పిటల్స్ పెట్టారు. ఇది కూడా ఉపచారం అని ప్రభువారు చెప్పాడు. మార్త ఏమో సంఘానికి, శ్వాసులకు చేసిందేమో, కానీ ఇక్కడ మత్తయి సువార్త 25 ప్రభు చెప్తుంది, సమాజానికి మనం ఏం చేయాలండి? ఉపచారము చేయాలి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ బ్రదర్స్. ఈ యొక్క మాట ఇన్స్పిరేషన్తోనే జార్జ్ ముల్లర్ గారు ఆర్ఫనైజెస్ పెట్టాడు. ఇప్పటికి కూడా ఉంది. బ్రిస్టల్ దేశంలో పెద్ద ఆర్ఫనైజెస్ ఉన్నాయి. అనాథులకు, విధవరాండ్రికి సహాయం చేయటం, హెల్ప్ చేయటం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ, గ్రాండ్ మినిస్ట్రీ. అది ఉపచారము చేయటం. బైబిల్ భక్తులు ఏమంటున్నారంటే, ఆ శ్రమల కాలంలో ఎవరికైతే సహాయం చేస్తారో వారు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారని అంటున్నారు. ఒకడు ఎత్తబడ్డాడు, ఒకడు ఏమాడు చెప్పండి? విడవబడ్డాడు. ఎత్తబడినవాడు అంటే ఎవరు? మనం ఏమనుకుంటే ఎత్తబడినవాడు అంటే విశ్వాసులు. కాదండి. ఆ ఎత్తబడిన వాడిని తీసుకెళ్ళి నరకంలో వేస్తారంట. విడవబడినవాడు ఆయన పరిపాలనలో ఉంటాడు. విడవబడినవాడు ఎవరు? ఈ సహాయం చేసేవాడు. ఏ సహాయం? దాహం నీళ్ళు ఇచ్చేవాడు, బట్టలు ఇచ్చేవాడు, రోగులను దర్శించటం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. దర్జన జీవరత్న అంకుల్ గారు ఇప్పుడు కూడా 84 ఇయర్స్ ఏజ్లో ఎవరైనా హాస్పిటల్లో బాగాపోతే తప్పనిసరిగా దర్శించి వస్తాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 84. ఒక గ్రేట్ మోడల్ అయినా. 6వదిగా ఎలా మనం ఉపచారం చేయొచ్చు? సోషల్ లైఫ్ కదా. మన సాంఘిక జీవితంలో ఇతరులకి హెల్ప్ చేయటం ద్వారా, బట్టలు ఇవ్వటం ద్వారా, ఆహారం పెట్టడం ద్వారా, ఫుడ్ సహాయం చేయటం ద్వారా దేవుని కొరకు మనం పని చేయొచ్చు, ప్రభు కొరకు పని చేయొచ్చు. దట్ ఈస్ ద 6th మినిస్ట్రీ. అండ్ లాస్ట్ మినిస్ట్రీ ఇంకెక్కడుంది దేవుని వాక్యంలో? ఎవరిని చూసాం? పేతురు అత్తగారిని చూసాం. సమాజ మందిరంలో ఆయన గ్రంథమును పట్టుకున్న పరిచారకులను చూసాం. వివాహ విందులో ఆయన కొరకు పనిచేసి నీళ్లు నింపిన పరిచారకులను చూసాం. లూకాసు వార్త 8వ అధ్యాయం. ఇక్కడ ఒక లిస్ట్ మనకు కనపడుతుంది. దయాలు పోగొట్టబడిన సిస్టర్స్ ఉన్నారు. వారి సబ్స్టెన్స్, సేవ, పరిచర్యలో ప్రభు కొరకు వారి యొక్క సబ్స్టెన్సెస్, వారికున్న వస్తువులు ఉపయోగించారు. చూడండి లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో మరొక లిస్టు మనకు కనపడుతుంది. అక్కడ కొంతమంది సిస్టర్స్ కనపడతారు. అందులో మనకు ప్రముఖంగా కనపడే సిస్టర్ మేరీ మగ్దలేనా. 8వ అధ్యాయం 2వ వచనం 8-2. 12 మంది శిష్యులు అపవిత్రాత్మలు పోయినప్పుడు 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలైన మరియా, కూజా భార్య హోహన్న, సుసన్న తమకు కలిగిన ఆస్తితో ఉపచారము చేశాను. వీళ్ళ గురించి ఆశ్చర్యంగా యేసు ప్రభు సిలువప్పుడు కూడా రాయబడింది. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 55వ వచనం. ఎప్పుడో వాళ్ళు చేసిన పరిచర్య సిలువ సందర్భంగా కూడా జ్ఞాపకం చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. త్రూ అవర్ మెటీరియల్, త్రూ అవర్ మనకున్న సంపద ద్వారా, మనకున్న సొమ్ము ద్వారా ప్రభుని మనం ఉపచారం చేయొచ్చు. 27వ అధ్యాయం 55వ వచనం చూడండి. మత్తయి సువార్త 27:55 వచనం చదువుతుంది. 55. యేసుకు ఉపచారం చేయొచ్చు. గలిలయ నుండి ఆయన వెంబడించి అనేక స్త్రీలు అక్కడ ఉన్నారు కదా. అప్పుడు చేసింది జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేని ద్వారా చెప్పండి? కలిగిన ఆస్తి ద్వారా ఉపచారం చేశారు. సమయం లేదు.
డ్యూటీస్ చాలా టఫ్గా ఉన్నాయి. ఏం చేయగలం? ప్రభు సేవ కొరకు సహాయం చేయటం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. యేసు ప్రభు వారు పట్టణాలు తిరుగుతున్నాడు. జోదయ, గల్లయ, సమరయ, యోహన్న, సుసన్న, చూడండి, హేరోదు గృహ నిర్వాహకుడు, స్టివార్డ్ భార్య సుసన్న, యోహన్న, వారు ప్రభుతో గణవలైపోయారు. కానీ ప్రభు కొరకు మేబీ ఒక సేవ కొరకు ఒక ఎమ్మో చేశారా? మనకు తెలియదు. ఆయన పరిచయలో వాడబట్టడానికి ఏమైనా వస్తువులు ఇచ్చారా? మనకు తెలియదు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మినిస్ట్రీ. ప్రభు కొరకు మనం ప్రత్యక్షంగా పరిచర్య చేయకపోయినా ఎలా చేయొచ్చు చెప్పండి? మనం కలిగి ఉన్న ఆస్తి ద్వారా ఏం చేయొచ్చండి? ఉపచారము చేయొచ్చు. అక్కడ మాట చూడండి, ఉపచారము చేయొచ్చు వచ్చాను. కింద ఫుట్ నోట్లు 4 వచ్చును, ఆయనకు ఉపచారం చేశాను. దట్ ఈస్ ద 6th మినిస్ట్రీ మనకున్న స్ట్రెంగ్త్ ద్వారా. 7వదిగా యేసుప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవాలయంలో 2 దాసులు మనకు కనపడతారు. సిమియోను, మరియ తీసుకొచ్చి ఆయన్ని ప్రభుకి ఇచ్చింది. ఆయన ఎత్తుకున్నాడు. ఎవరైనా? సిమియోను. ఏమన్నాడు ఎత్తుకొని? నాదా, నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఆయన ఎత్తుకున్న వ్యక్తి ఎవరు? సిమియోను. అదే టైంలో అక్కడ ఇంకొక సిస్టర్ కూడా ఉంది. ఆమె పేరు ఏం పేరండి? అన్న. ఆమె గురించి ఏం రాయబడింది? 2వ అధ్యాయం, సేవ చేయుచుండెను ఇన్ శాంక్చురీ. ఆయన సన్నిధిలో, ఆయన దేవాలయానికి పరిచర్య చేయటం. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. సిమియోను, అన్న ఆ ప్రభు కొరకు సేవ చేశారు. ఏం జరిగిందో మనకు తెలుసు కదా. అన్న ఏం చేసింది? బయటికి వెళ్ళింది. అక్కడ మాట మీరు చదవండి. ఆయన గురించి మాటలాడుచుండెను. ఎవరిని గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు. త్రూ స్పీకింగ్, ప్రభువుని గురించి మాట్లాడటం ద్వారా మినిస్ట్రీ చేయొచ్చు బ్రదర్స్. ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మరియమ్మ గారు యేసు ప్రభుని లోపలికి తెచ్చిందంట. సిమియోను గారు యేసు ప్రభుని ఎత్తుకున్నాడంట. అన్న ఆయనను బయటికి తీసుకెళ్ళిందంట. నా మాట మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైందండి? లోపలికి తెచ్చింది ఎవరు? మరియా. బయటికి తీసుకెళ్ళింది ఎవరు? అన్న. ఎలా తీసుకెళ్ళింది బయటికి? ఆయన గూర్చి ఏం చేస్తుంది? సేవ చేయొచ్చు. సేమ్ అదే గ్రీకు పదం, ఉపచారం అనే గ్రీకు పదం అక్కడ ఉపయోగించబడింది. దట్ ఈస్ ద 7th పేర్. ఈ 7 రంగాల్లో మనం ఏ రకంగా అయినా సరే ఏం చేయొచ్చండి? ఆయనకి పరిచర్య చేయొచ్చు. సేవియర్స్, మినిస్టర్స్. శరీరధారిగా ఉన్న ప్రభువుకి పరిచర్య చేసిన గొప్ప జీవితాలు ధ్యానం చేయండి, ప్రోత్సహించబడతాం. గత వారం మార్కు పౌలు గారికి పరిచారకుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి పరిచర్య చేయాల్సిన పని లేదు, కానీ ఎవరి కొరకు చేద్దాం? మన ప్రభు కొరకు పరిచర్య చేద్దాం. సిటీ స్టడ్ అనే గొప్ప బైబిల్ పండితుడు, ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కెప్టెన్, 1820s 1840s ఆ టైంలో ఇంగ్లాండ్ టీంకి క్రికెట్ కెప్టెన్గా ఉండాల్సిన అవకాశం. ఆ దినాల్లో ఆ క్రికెట్ టీం అంటే మ్యాచెస్ అంటే అందులో ఉన్న సభ్యులకి చాలా గౌరవం ఉండేది. గొప్ప చదువుకున్నాడు, డిగ్రీస్ని వదులుకున్నాడు, ప్రభు కొరకు సేవ చేశాడు. ఆయన ఒక మాట చెప్పాడు. ఈ మాట ఇప్పటికీ నిలిచి ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఓన్లీ 1 లైఫ్, ఒకే చిన్న జీవితం, ఇట్ విల్ సూన్ బీ పాస్ట్, అది త్వరగా గతించుద్ది. ప్రభు కొరకు ఏం చేశామో అది కడదాకా నిలిచిద్ది. మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓన్లీ 1 లైఫ్, ఇట్ విల్ సూన్ బీ పాస్ట్, వాట్ ఈస్ డన్ ఫర్ క్రైస్ట్ రియల్లీ లాస్ట్. ఒకే చిన్న జీవితం త్వరగా గతించుద్ది. ప్రభు వస్తాడు, అనుకోని గడియలో వస్తాడు, ఆయన బహుమానాలు ఇస్తాడు. ఆయన కొరకు పరిచర్య చేద్దాం. బిజీ లైఫ్ ఓకే, డ్యూటీ లైఫ్ ఓకే, కొంత ప్రభు కొరకు మనం పరిచర్య చేద్దాం. త్వరలో ప్రభు వస్తున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వానికి ఏముంది? వానికి ఏముంది? జీతం ఉంది. ఆ పాట ధ్యానం చేయండి. దేవుడి వాక్యమును దీవించునుగాక.